హాయ్ గాయ్స్, ప్రజెంట్ మనం అయితే కోక్సర్ అయితే ఉన్నాం. ఈరోజు మీకు మనాలిలో ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కోక్సర్ చూపిస్తున్నాను. మనం ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసాం అనమాట. కానీ మీకు మనాలి నుంచి ఇక్కడికి ఎలా రావాలనేది కంప్లీట్గా మీకు గైడ్ చేస్తాను. కానీ కోక్సర్ వాటర్ ఫాల్ అనేది మనాలిలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. లెట్స్ గో. మనాలికి దగ్గరలో ఉండే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్లో కోక్సర్ వాటర్ ఫాల్ కూడా ఒకటి. జోగ్ని వాటర్ ఫాల్, సిస్సు వాటర్ ఫాల్ తర్వాత అతిపెద్ద వాటర్ ఫాల్ కోక్సర్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది మనకి అరౌండ్ మనాలి నుంచి 41 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళాలంటే వయా సోలాంగ్ వ్యాలీ అయితే వెళ్ళాలన్నమాట. సోలాంగ్ వ్యాలీ అడారాన్ని కవర్ చేసుకుంటూ కోక్సర్కి అయితే వెళ్తాం. మనము ఈ కోక్సర్ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి బై ట్యాక్సీ అయితే 3000 తీసుకుంటారు. అలా కాదనుకుంటే మనం రెంటల్ బైక్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎటువంటి పర్మిషన్ అయితే అవసరం లేదనమాట. మన మనాలిలోనే రెంటల్ బైక్స్ అయితే దొరుకుతాయి. జస్ట్ 500 రూపీస్కి అయితే స్కూటీ, 1000 రూపీస్కి అయితే హిమాలయన్ బైక్ అయితే దొరుకుతుంది అనమాట. మనం ఆఫ్టర్ దట్ 500 నుంచి 600 పెట్రోల్ వేయించుకొని మనం ఎక్కడికైతే వెళ్ళొచ్చు. మనకి వెళ్ళే దారిలో అటల్ టన్నల్, సోలాంగ్ వ్యాలీ ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. మన సోలాంగ్ వ్యాలీలో కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అవైతే చేసుకోవచ్చు. వన్స్ మన టన్నల్ రీచ్ అవ్వగానే మనకి బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. మన టన్నల్ నుంచి బయటికి రాగానే మనకి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చి సిస్సుకి అయితే వెళ్తుంది, ఇంకొకటి కోక్సర్ అనమాట. మనం సిస్సు సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి లెఫ్ట్కి సిస్సు ఇంకా లేలాడకి వెళ్తాం. అదే రైట్ సైడ్లో వెళ్తే కోక్సరు స్పిట్టి వ్యాలీకి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి స్పిట్టి వ్యాలీ అరౌండ్ 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం తొందరలోనే స్పిట్టి ట్రిప్ కూడా వేయబోతున్నాం. అప్పుడు మీకు స్పిట్టి వ్యాలీని మొత్తం కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మనం స్పిట్టి వ్యాలీ కూడా ప్యాకేజ్ చేయబోతున్నాం అనమాట. కోక్సర్లో మనకి మార్చ్, ఏప్రిల్ మంత్లో అయితే స్నో కూడా ఉంటుంది. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇక్కడ స్నో అయితే ఉంటుందన్నమాట. మనకి రోహతాంగ్ క్లోజ్ చేసినప్పుడు మ్యాక్సిమం స్నో పాయింట్ అనేది మనాలిలో కోక్సరే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం స్నో యాక్టివిటీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కోక్సర్కి అయితే రీచ్ అయ్యాము గైస్. మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే పైకి వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయితే చేద్దాం. హార్డ్లీ ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. పైకి వెళ్దాం. కోక్సర్కి వచ్చిన తర్వాత మన వెహికల్స్ అయితే మనం పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కోక్సర్ వాటర్ ఫాల్కి ఒక 10 మినిట్స్ అయితే ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వెళ్ళే దారి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు గైస్, ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. మనాలికి మనకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్లో ఈ కోక్సర్ అనే వాటర్ ఫాల్ కూడా చాలా పెద్దదన్నమాట. చాలా బాగుంటుంది. మనకి వింటర్ టైంలో ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడైతే వస్తే ఇంకో బాగుంటుంది. కానీ ప్రజెంట్ వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, మస్తు ఉంది. ఖచ్చితంగా అయితే ఈ వాటర్ ఫాల్ ట్రెక్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఈ ట్రెక్ని మనకి చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే చాలా చిన్నదనమాట ట్రెక్కింగ్. ఇది జస్ట్ 10 to 15 మినిట్స్ అన్నమాట హార్డ్లీ. కానీ వాటర్ ఫాల్ అయితే పైన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనకి కోక్సర్ అనేది ఒక 3-4 మంత్స్ అయితే క్లోజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి డిసెంబర్ నుంచి మార్చి వరకు క్లోజ్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హెవీ స్నో అయితే పడుతుంది. అప్పుడు కోక్సర్లో ఉండే హోమ్ స్టేస్ కానీ హోటల్స్ అన్నీ కూడా వెకేట్ అయితే వేసి వాళ్ళు మనాలికి అయితే వచ్చి ఉంటారనమాట. ఎందుకంటే అంత స్నో అయితే పడుతుంది. ఒక 5 feet నుంచి 10 feet వరకు స్నో ఉంటుంది, అంత ఎక్కువగా. మస్తు ఉంది గైస్. ఈ వాటర్ ఫాల్కి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా, చాలా బాగుంది. ఫైనల్గా అయితే మనం కోక్సర్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. వాటర్ ఫాల్ అయితే వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మస్తు అనిపించింది. ఖచ్చితంగా మనాలికి వచ్చిన వాళ్ళు ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయండి, ఒక డే పెట్టుకొని. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ అయితే కింద సిస్సుకి అయితే వెళ్దాం. ఈ వీడియో ఇంకా ఎంజాయ్ చేసాం.
ఓకే గైస్, చూసారు కదా కోక్సర్ వాటర్ ఫాల్ ఎలా ఉందో. మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే సిస్సుకి అయితే వెళ్తాం. సిస్సులో కూడా ఇంతకంటే చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంది, సిస్సు వాటర్ ఫాల్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఇది కవర్ చేయబోతున్నాం. మనం ఈరోజు ఈవినింగ్ ఇక్కడ నుంచి సిస్సుకి వెళ్ళేసి అక్కడే నైట్ క్యాంపింగ్ చేసి మార్నింగ్ లేచి సిస్సు వాటర్ ఫాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇది మన నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అలాగే షిమ్లా మనాలి ప్యాకేజ్ అయితే మనం చేస్తున్నాం, మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.